యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకి యమన్ దేశంలో మరణదండన విధించిన విషయం మనందరికి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా అది ఆపాలని చెప్పి కోరారు. అంతేకాదు మన కేంద్ర ప్రభుత్వం కూడా నేను చేయాల్సినంత చేశాను, ఇంకేమీ చేయలేకపోతున్నానని కూడా సుప్రీంకోర్టు ముందు చెప్పింది. అయితే ఒక అదృష్టం, యెమెన్లోని కోర్టు నిమిష ప్రియ యొక్క ఈ ఎగ్జిక్యూషన్ ని కొంత పోస్ట్ పోన్ చేసింది, తాత్కాలికంగా వాయిదా వేసిందనమాట. ఆ కోర్టుకి ఆవిడ తరపున వాళ్ళు అభ్యర్థించారు. ఆవిడ మదర్ కానీ సోషల్ వర్కర్స్, ముఖ్యంగా ఒక క్యాంపెయిన్ నడుస్తుంది, సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అని చెప్పి. ఎవరైతే చనిపోయారో అతని కుటుంబంతో బ్లడ్ మనీ బార్గెన్ చేస్తున్నారు, నెగోసియేషన్ చేస్తున్నారని చెప్పి. యాక్చువల్లీ యెమెన్ దేశంలో బ్లడ్ మనీ ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. విక్టిమ్ ఫ్యామిలీ గనక లేదా విక్టిమ్ గనక ఏదైనా యాక్సెప్ట్ చేస్తే, నేరం జరిగినందుకు గాను ఏదైనా యాక్సెప్ట్ చేస్తే, అంటే ఇక్కడ ఈ కేసులో దాదాపు 8.6 crores అనమాట. అలాంటి డబ్బులు కనుక వాళ్ళ ఫ్యామిలీ ఓకే నేను డబ్బులు తీసుకుని నిమిష ప్రియకి క్షమాభిక్ష పెడతామని చెప్పి ఫ్యామిలీ ఒప్పుకుంటే కోర్టులు కూడా ఆపేస్తాయి అనమాట. యాక్చువల్లీ యెమెన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఉన్నా సరే అక్కడ రెబెల్ గ్రూప్ చేతిలోనే మొత్తం గవర్నమెంట్ కంట్రోల్ ఉందన్నమాట. యెమెన్ క్యాపిటల్ సనా, ఈ సనా ప్రాంతంలో జైల్లో ఈవిడ ఉందంట. ఈవిడ మరణ శిక్ష ఏదైతే ఉందో అది తాత్కాలికంగా పోస్ట్ పోన్ అయింది. దానికి సంబంధించి నెగోసియేషన్ కొంత టైం కావాలి. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతని కుటుంబంతో మేము చర్చలు జరపాలనుకుంటున్నాము, ఆ చర్చల్లో ఏమైనా ఫలితాలు వస్తే గనక ఈ అమ్మాయిని మేము సేఫ్ గా ఉంచుకోవచ్చు అని చెప్పి కోర్టుని కోరగా, కోర్టు కొన్ని రోజుల పాటు 2-3 days పాటు తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. అట్లీస్ట్ ఈ 2-3 రోజుల్లో ఏమైనా నెగోసియేషన్ సక్సెస్ అయితే కనుక నిమిష ప్రియని బతికించుకునే అవకాశం ఉంది. యాక్చువల్లీ యెమెన్ దేశంలో ఈవిడ జాబ్ చేయడానికి వెళ్ళింది, నర్సుగా ఉద్యోగం చేయడానికి వెళ్ళింది అనమాట. అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యి అక్కడ ఈవిడ పాస్పోర్ట్ కానీ డాక్యుమెంట్స్ కానీ అన్ని లాక్కోవడంతో ఈ అమ్మాయి చాలా ఒత్తిడికి గురయ్యి అతన్ని చంపేసిందని చెప్పి కథనాలు చెప్తున్నాయి అనమాట. అంటే అతనికి ఏదో ఓవర్ డోసేజ్ ఇచ్చింది, దాంతో అతను చనిపోయాడు కాబట్టి ఈ అమ్మాయి ఆ మరణానికి కారకురాలని చెప్పి యెమెన్ కోర్టు నిర్ధారించిందంట. అయితే చాలా ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఏమవుద్దంటే రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. మనం ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు ఎవరితో ఎక్కువ పరిచయం పెంచుకున్నప్పుడు మన డాక్యుమెంట్స్ మొత్తం వాళ్ళు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తూ ఉంటారు. డాక్యుమెంట్స్ లేకుండా వాళ్ళు తిరిగి ఇండియా కూడా రాలేరనమాట. సో కొంచెం ఆస్తో ఉద్యోగాలు చేసుకుందాం అని చెప్పి, మిడిల్ ఈస్ట్లో బతుకుదాం అని చెప్పి చిన్న చిన్న జాబ్స్ చేసుకుందాం. ముఖ్యంగా కేరళ నుంచి చాలా మంది నర్సింగ్ జాబ్స్ కానీ ఈవెన్ దుబాయ్ లాంటి దేశాలు కూడా చాలా మంది వెళ్తారు. అయితే సౌదీ అరేబియాలో కూడా ఇలాంటి సిస్టమ్ ఒకటి ఉందన్నమాట, కఫ్లా సిస్టమ్ అని చెప్పి. అంటే ఎంప్లాయీని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతో వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్ మేము తీసుకుంటామని చెప్తారు. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తారు, వాళ్ళ కంప్లీట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉండాలని చెప్పి వాళ్ళ మొత్తం డాక్యుమెంట్స్ చేస్తారు వాళ్ళ చేతిలో ఉంటాయి అనమాట. అంటే తక్కువ జీతాలకు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ మదర్ కంట్రీస్కి వెళ్లకుండా వాళ్ళు ఫుల్ కంట్రోల్ పెడతారనమాట. అంటే కంప్లీట్ గా అఫీషియల్ డాక్యుమెంట్స్ మొత్తం ఎంప్లాయీస్ చేతిలో ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేరిన తర్వాత తిరిగి రాలేని పరిస్థితి క్రియేట్ చేస్తారు. ఎంఐ డాక్యుమెంట్స్ కూడా ఈ యెమెనీ వ్యక్తి కొట్టేశాడు, దాంతో ఎంఐ తిరగబడాల్సి వచ్చిందని చెప్పి కథనాలు చెప్తున్నాయి అనమాట. మొత్తానికి నిమిష ప్రియకి తాత్కాలికంగా అయితే ఉపశమనం దొరికినట్టే. ఈ 2-3 days తర్వాత నెగోసియేషన్ సత్ఫలితాలు వస్తాయని కోరుకుందాం.